నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మెడిటేషన్ క్లాస్ మనం కండక్ట్ చేసినప్పుడు ఎప్పుడు మీరు ఒక 45 డేస్ పెడుతూ ఉంటారు ఒక మండలం లాగా. అలా పెట్టడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అండ్ అదే విధంగా మనం చూస్తే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు కావచ్చు, హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు కావచ్చు, 45 డేస్ ఉంటూ ఉంటారు. ఏంటి మేడం దానికి ఉన్న ఇంపార్టెన్స్? జనరల్గా 42 డేస్ అనేది ఒక మండలం పూజ అనేది ఏంటంటే ఒక ప్రాముఖ్యత ఉంది. దానికంటూ ఒక చక్కటి ప్రాముఖ్యత ఉంది. మనిషి తాను మార్చుకోవడానికి పట్టేటటువంటి కాలం 21 డేస్ బాడీ సైకిల్. అంటే మనం ఒక హ్యాబిట్ని పూర్తిగా మనకి అలవాటు చేసుకోవడానికి పట్టే టైము 21 డేస్ పడుతుంది. అంటే మనము ఒక పూజ మొదలుపెట్టినప్పుడు ఆ పూజకి పూర్తిగా మనము సాటిస్ఫై చేయగలము అనేటటువంటి థాట్ వచ్చేది 21 డేస్ తర్వాతనే. ఆ తర్వాతే ఒరిజినల్ పూజ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇందులో కూడా మనం మెడిటేషన్ కూడా ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నానండి, 1 వీక్ వెళ్ళాను, 10 డేస్ వెళ్ళాను, 1 వీక్ వెళ్ళాను, 10 డేస్ వెళ్ళాను, 15 డేస్ వెళ్ళాను, రిజల్ట్ రాలేదు. కానీ ఎప్పుడైతే మన బాడీలో ప్రతి ఐడియా కూడా అంటే ప్రతి ఒక్క అవయవము కూడా దానికి అడ్జస్ట్ అవ్వడానికి పట్టే టైం 21 డేస్. రిమైనింగ్ 21 డేస్ మనకి ఏంటంటే ప్రాక్టీస్ చేయడానికి వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ మనం మండలం పెట్టకముందు 21 డేస్ కండక్ట్ చేసేవాళ్ళం క్లాసెస్. ఈ 21 డేస్లో ఏమయ్యేదంటే ఒక్కొక్కసారి వాళ్ళు ప్రజెంట్ అయ్యేవారు లేదా అబ్సెంట్ అయ్యేవారు. ప్రజెంట్ అయ్యి అబ్సెంట్ అయ్యి ఇలాగా పికిల్ మైండెడ్గా ఉండేవారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ అనేది రాదు. ఖచ్చితంగా 21 డేస్ పూర్తిగా దాని మీద మనం వర్క్ చేసినప్పుడు మనలో మార్పు అనేది జరుగుతుంది. ఒక మొక్కని మనం నాటామంటే దానికి కొంచెం నీళ్లు పోసి కొంత టైం అంటూ ఇవ్వాలి మనం. ఆ టైం ఇచ్చినప్పుడే జర్మినేషన్ అనేది జరుగుతుంది. సో ఆ జర్మినేషన్ జరగాలి అని అంటే మనలోని ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోవాలి. మనలో మనం మార్పు కావాలి అని అంటే మినిమం మనిషికి 21 డేస్ పడుతుంది. ఆ 21 డేస్ తను సాధన చేసిన తర్వాత అంటే మెడిటేషన్ ద్వారా మనము పూర్తిగా మనల్ని మనం తెలుసుకోవడమే కాకుండా పాజిటివ్నెస్ అనేది డెవలప్ చేసుకుంటుంటాం. జ్ఞానశక్తిని పొందుతాము. జ్ఞానశక్తి అని అంటే నీ అంతరాత్మలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నువ్వు పొందడానికి ఒక అర్హతను పొందుతావు అన్నమాట. సో ఆ తర్వాత ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే 42 డేస్ ఖచ్చితంగా మనం కానీ ధ్యానం చేసినట్లయితే మనలో చాలా మార్పులు అనేవి మనం చూస్తూ ఉంటాం. మన బిహేవియర్ కానీ మన మాట తీరు కానీ ప్రతిది అంటే ఒక లిటిల్ హ్యాబిట్ మనలో ఎంతో మార్పు అనేది చేస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు చూడండి, కొంచెం అంత ఉప్పు వేసామనుకోండి స్వీట్లోని ఏమవుతుంది? అంతగా టేస్ట్ రాకుండా బిట్టర్ కొంచెం అనిపిస్తూ ఉంటుంది. స్వీట్ చేసేటప్పుడు చాలామంది సాల్ట్ వెయ్యరు, టేస్ట్ పోతుంది. కానీ పించ్ ఆఫ్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. అంటే మనం చేసేటటువంటి ఒక చిన్న మార్పు దానికి టేస్ట్ని ఇచ్చింది. వేసినటువంటి ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఏదో ఎంత 2 స్పూన్స్ 3 స్పూన్స్ సాల్ట్ వేయక దాని క్వాంటిటీకి తగినట్టుగా వేయక్కర్లేదు. ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేయడం వలన దాంట్లో టేస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే. అలా మనలో కూడా ఒక చిన్న హ్యాబిట్, ఒక పొద్దున్నే లేవాలి, ఈ టైంకి మనం ప్రశాంతంగా కూర్చోవాలి. ఈ టైంకి మనం ప్రశాంతంగా కూర్చోవడం వలన మనలోని శక్తిని మనం పెంచుకోగలుగుతాము, మనల్ని మనం మార్చుకోగలుగుతాము అనేటటువంటి ఒక చిన్న ఆలోచనని మనం బుర్రలో నాటుకున్నట్లయితే దాని ద్వారా వచ్చినటువంటి మార్పులన్నీ కూడా ఈ 42 డేస్ మనం చూడగలుగుతామండి. ఎప్పుడైతే మనం ఒక ప్లేస్లోనే కూర్చొని చేయండి ధ్యానం అని అంటాం. మీరు ఇంట్లోని టీవీ అరేంజ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇల్లు సర్దేటప్పుడు కానీ మనకు కన్వీనియంట్ పొజిషన్లో ఎక్కడి నుంచి అయితే చూస్తామో అక్కడే అరేంజ్ చేసుకుంటాం. అవును. అక్కడ కూర్చొని చూస్తేనే చూసినట్టు అనిపిస్తుంది. ప్లేస్ మారితే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే మీరు పడుకున్నటువంటి ప్లేస్ ఎందుకు అలాగా? ఎక్కడైనా పడుకోవచ్చు కదా. ఇల్లు అన్నప్పుడు ఎక్కడైనా పడుకోవచ్చు కదా. ఒక ప్లేస్లోనే మీకు ఎందుకు నిద్ర పడుతుంది? దానికి ఆ బాడీ అలవాటు పడిపోతుంది కదా. ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, అబ్బాయి వాళ్ళు అసలు నిద్ర పట్టలేదు అని అంటాము. అలాగే ఏంటంటే మనం ఒక స్థానంలో కూర్చొని పూర్తిగా మనల్ని మనం తెలుసుకోవడానికి కొంతసేపు ధ్యానం చేసినట్లయితే
మనం ఏంటి అనేది మనకి తెలుస్తుంది, మనకి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. అందుకే ఏంటంటే 42 డేస్ ఖచ్చితంగా ఒక యజ్ఞం చేసినట్టు చెయ్యండి అని చెప్తారు. ఈ 42 డేస్లో 21 డేస్ నువ్వు టోటల్గా మౌల్డ్ అయిపోవడానికి వర్క్ చేస్తుంది. రిమైనింగ్ 21 డేస్ నీ లోపల ఉన్నటువంటి ఎనర్జీస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 21 డేస్ మనం ఏదైతే ఎఫర్మేషన్ వింటూ ఉంటామో, ఎఫర్మేషన్ రాస్తూ ఉంటామో, ఎఫర్మేషన్ చేస్తూ ఉంటామో, చాంటింగ్ చేస్తూ ఉంటామో, సబ్ కాన్షియస్ మైండ్కి ఆ ఫీలింగ్స్ వెళ్ళిపోతాయి. సబ్ కాన్షియస్ మైండ్ వాటిని తీసుకుంటూ ఉంటుంది. రిమైనింగ్ 21 డేస్ వాటి గురించి వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకే చాలామందికి మెడిటేషన్ చేసిన వెంటనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఎఫర్మేషన్స్ రాయడం కూడా మెడిటేషన్ చేసిన వెంటనే రాయమని చెప్తాను నేనైతే. అక్కడే కూర్చొని కదలకుండా అదే ప్లేస్లో పెట్టుకొని 555 కానీ 777 ఏదైనా సరే అక్కడే కూర్చొని రాయండి అని అంట. ఒక్కసారి మనం ఆ ప్లేస్ నుంచి పక్కకు వచ్చేసాము అని అంటే మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాం. సో ఈ 42 డేస్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మన లైఫ్లో మనల్ని మనం మార్చుకోవటానికి ఉపయోగపడేటటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు మనం. చాలామంది చూడండి, ఇప్పుడు అయ్యప్ప పూజ చేస్తారు 42 డేస్, హనుమాన్ పూజ చేస్తారు. మనం కూడా ఏదైనా పని అవ్వాలంటే హనుమాన్ చాలీసా 42 డేస్ చదువుతూ ఉంటాం, 21 డేస్ చదువుతూ ఉంటాం. అంటే ఇక్కడ మనసును, బుద్ధిని, శరీరాన్ని లగ్నం పెట్టి పూర్తిగా ఒక్కదాని మీద అనమాట. మనసు ఒకటి ఆలోచించి మన బ్రెయిన్ ఒకలాగా, సోల్ ఒకలాగా ఇట్లా కాకుండా మనసు, బుద్ధి, శరీరం 3 కూడా ఒకటే ఆలోచించే విధంగా ఆలోచింప చేయడానికి 21 డేస్ పడుతుంది మనకి. అందుకని 42 డేస్ అనేది మనం కండక్ట్ చేయడం క్లాసెస్ అవుతుందన్నమాట. సో ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 18th మండలం మనం క్లాస్ కండక్ట్ చేయబట్టి ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ 5 o'clock కూడా స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేయబట్టి కూడా 6th బ్యాచ్ అవుతుంది. ఓకే. సో ఏంటంటే ఈ 5 o'clock దానికి కూడా చాలా ఎనర్జీస్ ఉంటాయన్నమాట. 5 AM ప్రేయర్ అంటే ఈ 5 o'clock బ్యాచ్లోనే 5 AM ప్రేయర్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. 5 AMకి మనం కొన్ని ఎఫర్మేషన్స్ పర్టికులర్గా విశ్వాన్ని ఉద్దేశించి అన్నీ నువ్వే నాకు, నువ్వు నాకు తోడున్నావు అనేటటువంటి ఒక పాజిటివ్నెస్ని రిలీజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల కూడా మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉందండి. సో మరి ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మండలం క్లాస్ అండ్ అలాగే మనం కండక్ట్ చేస్తున్న టెక్నిక్ క్లాస్లో కూడా జాయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ మండలం ఉందంటే? క్లాస్ వచ్చేసి ఆల్రెడీ మనం స్టార్ట్ చేసామండి. ఇప్పుడు 25th నుంచి ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి మార్నింగ్ 5:55కి 4:55కి స్టార్ట్ అవుతుంది. 4:55 to 5:40 వరకు క్లాస్. ఇది కూడా 42 డేస్ క్లాస్ రన్ అవుతుందండి. ఇందులో మనం చక్రాస్ గురించి చెప్పడం జరుగుతుంది. వీక్లీ వన్స్ ఒక టెక్నిక్ని మనం ఈవినింగ్ టైం వాళ్ళకి ఇవ్వడము, అమావాస్య పౌర్ణమి రోజున స్పెషల్ మెడిటేషను అందరితో కలిపి గ్రూప్ మెడిటేషన్ చేయడము. ఈ గ్రూప్ మెడిటేషన్ చేసేటప్పుడు ఇండివిజువల్ దానికన్నా కూడా గ్రూప్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చినటువంటి ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈక్వల్గా షేర్ అవుతూ ఉంటుంది. ఓకే. ఒక్కొక్కసారి ఎనర్జీ ఎక్కువైపోతే కూడా బాడీ బేర్ చేయలేకపోతుంది. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఒకవేళ మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ కాకపోయినా వేరే వాళ్ళకి వచ్చినా కూడా దాని నుంచి లాభం పొందేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. అందుకని గ్రూప్ మెడిటేషన్స్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ పడుతూ ఉంటారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే టెక్నిక్స్ క్లాసెస్ వచ్చేసి జూన్ 1st వీక్లో స్టార్ట్ అవుతాయి. అది కూడా 45 డేస్ అండి. 45 డేస్లోని కూడా మనం మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేయడము, వాటిని అలాగే పర్సనల్గా వాళ్ళు చేసుకుని దాన్ని ఎలా చేశారో వాళ్ళ యొక్క రిజల్ట్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడము, అలా చేయడానికి కూడా కొంత టైం అనేది మనం కేటాయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.